గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు లాయర్ భరత్ కుమార్ గారు తమ్ముడు. యువర్ బ్రదర్ ఆఫ్ లాయర్ భరత్ కుమార్. ఐఎమ్ చైతన్య. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ చైతన్య, భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవు? ఓ నిరుద్యోగి ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్కి, ఆ ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కి, ఇంటర్వ్యూకి తిరిగిన ఆఫీస్ తిరగకుండా తిరిగితే అదే భూమి గుండ్రంగా ఉందని తెలుస్తుంది. చూడు మిస్టర్, మనిషి ఎందుకు కావలిస్తాడు? ఎదుటి మనిషి పేగు లెక్క పెట్టే శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి. కెన్ యూ సే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్? ఐ కెన్ టెల్, కానీ చెప్పను. నేను పాస్ అయింది ఎంఏని మీకు తెలుసు. ఆర్ట్స్ స్టూడెంట్ ని సైన్స్ క్వశ్చన్స్ అడగడం భావ్యమా? అయినా మీ కంపెనీకి న్యూటన్ లాకి సంబంధం ఉందా? ఇక్కడికి నువ్వు సమాధానాలు చెప్పడానికి వచ్చావా, ప్రశ్నలు అడగడానికి వచ్చావా? ఈ దేశంలో ప్రతి వ్యక్తి తెల్లవారుజామున లేవగానే మొహం కడుక్కుని కాఫీ తాగి సిగరెట్ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేసే టైంకి అతనికి తెలియకుండానే ప్రభుత్వానికి 11 పనులు కడుతున్నాడు. ఆ ప్రభుత్వం నుంచి మీరు అప్పులు తీసుకుని కంపెనీలు పెట్టి ఫ్యాక్టరీలు కట్టి లక్షలు ఇస్తున్నారు. పేదవాడి బియ్యం కోసం, గోధుమల కోసం ప్రభుత్వం ఇతర దేశాల నుంచి అప్పు తీసుకుంటుంటే మీరు లాభాలు నష్టాలుగా చూపించి మీ నల్లధనంతో సగటి మనిషికి సమాధి కడుతున్నారు. గాది కింద పందికొక్కులంటే మీరే. మిస్టర్, నువ్వు వెళ్ళొచ్చని ఇందాకే చెప్పాం. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక మాట. నా తర్వాత వచ్చిన వాళ్ళకి అర్హతను చూసి ఉద్యోగం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిరుద్యోగులకి చచ్చు ప్రశ్నలు వేసి హింసించారు, నిరుద్యోగులు హంతకులు అవుతారు, మీరు శవాలుగా మారుతారు. జాగ్రత్త. నొప్పిగా ఉందా బాబు? చూసారా, ఎవరో రౌడీ వెధవలు మన చైతన్యాన్ని కొట్టారట. వాడికి ఇదేం కొత్త కాదుగా. ప్రతిరోజు వాడు దెబ్బలు తిని రావడం, నువ్వు వైద్యం చేయటం. ఏమిటండి, బిడ్డ గాయాలతో బాధపడుతుంటే నీ కూడా ఏమిటండి? నీకు వాడి ఒంటి మీద గాయాలే కనిపిస్తున్నాయి, కానీ వాడు నేను చెప్పిన మాటలు వినకుండా నా మనసును ఎంత గాయపరిచారో నీకే తెలుసు. ఎరా, పొద్దున చిలక్క చెప్పినట్టు చెప్పి నేను ఇంటర్వ్యూకి పంపిస్తే అక్కడ తాత్విక సమాధానం చెప్తావా? ఆఖరికి నా తమ్ముడిని చెప్పడానికి కూడా సిగ్గిస్తుందా? వాడు తలతిక ప్రశ్నలు వేశారు వదినా. అడుగుతారు. అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడు లోకువే. నువ్వు ఆయన మరీ గరాబం చేస్తున్నావు. తల్లి బిడ్డని కారం చేయడంలో తప్పలేదండి. మా సామ్రాజ్యంలో దొంగసారా జీవనదిలాగా ప్రవహిస్తోంది. మానభంగాలు ముహూర్తం పట్టని శోభనాల్లా జరిగిపోతున్నాయి. గూండాలు అశోకుడు కాలం నాడు నాటించిన చెట్లాగా ఏపుగా పెరుగుతున్నారు. జోదం 5వ వేదం అయింది. స్మగ్లింగ్ సైక్లింగ్ లాగా తేలిగ్గా జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు విశ్వాసం గల కుక్కలా పడి ఉండాలి, కానీ విభీషణుడు అని లంకతో నా సామ్రాజ్యానికి ఎసరు పెడితే ఎలాగరా? బాస్, అసలు ఏం జరిగిందంటే? పకురా, నాకంతా తెలుసు. స్వారీ చేయాలంటే గుర్రం కళ్ళకి గంతలు కట్టాలి, చోరీ చేయాలంటే పోలీసులు కళ్ళు కప్పాలి. అది చేత కాకపోతే బాస్, నన్ను చంపదు బాస్. పావు పుట్లో చెయ్యి పెట్టి చంపొద్దంటే ఎలాగరా? బాస్, నా మాట వినండి. ఓ బ్యూటిఫుల్. నీ బలహీనత ఇంత అందమైన అమ్మాయి రూపంలో ఫెంటాస్టిక్ గా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం కావాలరా? ఓ ఫ్యాబులస్. నీ టేస్ట్ చాలా మంచిదిరా. మీరు అంతిమ శ్వాస వదిలేలోగా ఈ అందాన్ని మేము అంతా చూస్తాం. ఆ తర్వాతే మీ చావు.